హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు జూన్ నెల నుండి కొత్త విధానం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉపాధ్యాయుల బదిలీలకు చట్టం తీసుకొస్తుంది. ఉపాధ్యాయుల సర్వీసు వివరాలను ఆన్లైన్ చేసింది. దీనిపై అభ్యంతరాలను స్వీకరిస్తూ తుది సీనియారిటీ జాబితాను రూపొందించనుంది. భవిష్యత్తులో పదోన్నతులు, బదిలీలకు ఇదే ప్రామాణికంగా ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాట్లు చేయనుంది. ఇక రాష్ట్రంలో 10,000 వరకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనుంది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో వచ్చే ఏడాది నుంచి ఎన్సీఈఆర్టీ సిలబస్ను తీసుకొస్తుంది. విద్యార్థులు అటు ఇంజనీరింగ్, ఇటు వైద్య విద్యకు అర్హత సాధించేలా ఎంబైపీసీని ప్రవేశపెట్టబోతుంది.